ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడం ఒకటి, అరెస్ట్లు అయ్యే ఉండవా? అంటే సినిమా వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి వాళ్ళని బ్యాడ్ చేయడానికి బాగా కుదిరింది. వాళ్ళు డ్రగ్స్ తీసుకోరంటే తప్పు, తీసుకునే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అయితే ఈ డ్రగ్స్ దాంట్లో చట్టం ఏం చెప్తుందంటే వీళ్ళే జీవో ఇచ్చారు, చట్టాలు చేసేది ఎవరు? వీళ్ళే కదా. డ్రగ్స్ తీసుకుంటే కూడా శిక్షని వేయలా వీళ్ళు తెలివిగా. డ్రగ్స్ తీసుకునే వాళ్ళని కాపాడుతున్నారు. 4 దశలు పెట్టారు వీళ్ళు. మొదటి దశలో డ్రగ్స్ వాడతా పట్టుబడితే, తొలిసారి పట్టుబడితే వాళ్ళకి బెయిల్ ఇచ్చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చేసి కౌన్సిలింగ్ 2 సార్లు 3 సార్లు వాళ్ళ పేరు ఏమంటాం, సైక్రియాటిస్టులు దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళు, అయ్యా మీరు డ్రగ్స్ సేవించటం మంచిది కాదు, మీకు అంతగా ఆ తరహా మానసిక స్థితి వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు ధ్యానం చేయండి, లేదంటే వేరే ఇట్లాంటి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొస్తే అయిపోతుంది. ఇది బలిసినోడు సింపుల్, మామూలోడు కొంచెం డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి. ఇది నెంబర్ 1. ఫస్ట్ ట్రిప్ కౌన్సిలింగ్ అట. సెకండ్ ట్రిప్ వచ్చేటప్పటికి కౌన్సిలింగ్ తో పాటు పోలీసుల పర్యవేక్షణలో కౌన్సిలింగ్ ఇప్పిస్తారట. ఫస్ట్ ట్రిప్ మనమే కౌన్సిలింగ్ తీసుకుంటాం, రెండోసారి పోలీసుల పర్యవేక్షణలో, మూడోసారి ఎడిక్షన్ సెంటర్లు అయ్యి ఉంటాయి ఈ డ్రగ్స్ కి సంబంధించింది, అందులో తీసుకెళ్లి చేరుస్తారు. ఇలాగ తాగేవాడికి